కడప సెంట్రల్ జైల్లో ఖైదీలు విచ్చలవిడిగా సెల్ ఫోన్స్ వినియోగిస్తున్నట్టు మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీల సెల్ ఫోన్ల వినియోగంపై జైళ్ల డీఐజీ రవికిరణ్ నివేదికతో చర్యలు తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలు అధికారులు సిబ్బంది 5గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప సెంట్రల్ జైల్లో ఖైదీల నుండి సెల్ ఫోన్ల వినియోగం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతోంది. గతంలో అత్యధిక స్థాయిలో సెల్ ఫోన్ల వినియోగం జరిగేది. దీంట్లో జైలు అధికారులు విఫలమని చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ కడప సెంట్రల్ జైల్లో రెడ్ శాండిల్ ఎక్కువ ఎర్రచందనం దొంగలు ఉండేవారు. ఒకప్పుడు 200 మంది పైన ఖైదీలు ఇక్కడే ఉండేవాళ్ళు. సో ఆ రెడ్ శాండిల్ జైల్లో ఉంటూనే సెల్ ఫోన్లు వినియోగిస్తూ ఇక్కడ నుంచే ఈ మాఫియా డాన్లు, రెడ్ శాండిల్ మాఫియా డాన్లు కొందరు ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుండే రెడ్ శాండిల్ బయట ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వినియోగమే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. చూడొచ్చు, ఒకసారి కడప సెంట్రల్ చూడొచ్చు. అలాంటి వినియోగం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకంటే కడప సెంట్రల్ జైలు ఇటీవల జాకీర్, ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ మీకు మెయిన్ గేట్ నుంచి కడప సెంట్రల్ జైలును చూపిస్తున్నాడు. ఇదే జైల్లో ఒక బ్యారిక్లో ఉన్న సెంట్రల్ జైల్లో ఒక బ్యారిక్లో ఉన్న ఇటీవల వచ్చిన జాకీర్ అనే ఎర్రచందనం స్మగ్లరు, అతని పైన పీడీ యాక్ట్ నమోదైంది. పీడీ యాక్ట్ నమోదైన తర్వాత ఎర్రచందనం స్మగ్లర్ అక్కడి నుంచి అంతకుముందే కొందరు స్మగ్లర్లు కొందరు వినియోగిస్తుంటూ ఉండేవాళ్ళు సెల్ ఫోన్లు. ఈ నేపథ్యంలోనే జాకీర్ అనే పీడీ యాక్ట్ స్మగ్లరు ఏకంగా ఇటీవల 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది జాకీర్ అనే పీడీ యాక్ట్ స్మగ్లర్ నుండి. సో అప్పటి నుంచి అది వెలుగులోకి వచ్చిన తర్వాత డీఐజీ రవికిరణ్, జైల్లో డీఐజీ రవికిరణ్ ఎంక్వైరీకి మొదలైంది. గత వారం రోజులుగా ఇదే జైల్లో డీజీ ఆదేశాల మేరకు జైల్లో డీఐజీ రవికిరణ్ ఎంక్వైరీ చేస్తున్నారు. గత వారం రోజులుగా చూడొచ్చు, వారం రోజులుగా ఇదే జైల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఈరోజు మనకున్న సమాచారం మేరకు ఈ ఎంక్వైరీ నివేదిక ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత ఈరోజు సెంట్రల్ జైలు అధికారులు కొందరు 5 మొత్తం సిబ్బంది మొత్తం కలిసి 5గురు సస్పెన్షన్ వేయబడింది అని మనకు ఉన్న సమాచారము. వీరిలో ముఖ్యంగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న విచారణలో భాగంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఈ జైల్లో పర్యవేక్షిస్తున్న ముఖ్యంగా ఈ ఎవరైతే ఉన్నారో ఖైదీలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు జైలర్ గోవిందరావు, అలాగే వార్డన్లు వర్మ, అప్పారావు, నారాయణరావు, అంటే ఈ 5 మంది అయినా కూడా సస్పెన్షన్ వేటు పడినట్టు మనకు ఈరోజు ఉదయం ఉత్తర్వులు ప్రభుత్వం నుండి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 5గురు మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పటికే గతంలో కూడా చాలా ఎంక్వైరీలు చేయడం జరిగింది. ఇదే మాదిరిగానే గతంలో అత్యధిక స్థాయిలో ఉండేటివి. ఇది ఎందుకంటే ఖైదీల దగ్గర నుంచి సెల్ ఫోన్ల వినియోగం అనేది అత్యధిక స్థాయిలో ఉండేది. అయితే ఇప్పుడు ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ జాకీర్ పీడీ యాక్ట్, ఎర్రచందనం స్మగ్లర్ పీడీ యాక్ట్ జాకీర్ సెల్ ఫోన్ వినియోగం అంటే అతను ఏకంగా 10 సెల్ ఫోన్లు ఒకేసారి స్వాధీనం చేసుకున్నారంటే అతని నెట్వర్క్ ఎలాంటిది, అతను ఇంత నెట్వర్క్ చేస్తా ఉంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారు, పర్యవేక్షణ లోపం అని తేలింది. ఈ డీఐజీ ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో డీఐజీ రవికిరణ్ ఇదంతా ఇప్పుడు కాదు, వారం రోజుల నుంచి ఇక్కడే సిట్టింగ్ చేసి విచారించారు. ఒక పీడీ యాక్ట్ జాకీర్ అనే స్మగ్లర్ నుండి 10 సెల్ ఫోన్లు ఒకేసారి స్వాధీనం చేసుకున్నారంటే ఇది ఇక్కడున్న జైలు అధికారులు వాళ్ళ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే తెలిసి కూడా చేసి ఉండకపోవచ్చు. అతను ఇక్కడి నుంచి కూడా ఎంత నడిపించుంటాడో నెట్వర్క్ ఈ జాకీర్ అనే పీడీ యాక్ట్ మొత్తం. అందులో ముందే ఇక్కడ కడప జిల్లాలో అడవుల్లో ఎక్కువగా కొనసాగుతుంది. మొత్తం ఇప్పటికీ ఎర్రచందనం నెట్వర్క్ కొనసాగుతుంది. అంటే ఇంకా ఎంతమంది బయట స్మగ్లర్లతో ఈ 10 సెల్ ఫోన్లు వినియోగించాడంటే ఎంతమందితో ఇతను మాట్లాడాడు అనేది ప్రశ్నార్థకము. ఇదే విధంగానే డీఐజీ రవికుమార్ మొత్తం విచారించి ఇతనిపైన చర్యలతో పాటు ఈ 5గురు, 2 జైలు అధికారులతో పాటు మిగిలిన వార్డన్ల 3 పైన అంటే 5 మంది పేరు పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. అతనికి కూడా నాకు తెలిసి క్రమశిక్షణ చర్యలు కూడా పీడీ యాక్ట్ అతను జైల్లో ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఇంకా మనకి అధికారికంగా జైలు అధికారులు కానీ సస్పెన్షన్ వేసినట్టు ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈరోజు ఉదయం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 5గురు మీద వేటు వేయడం ఇదే తరహాలో మొత్తం మీద అయితే, ఎందుకంటే ఎంక్వైరీ చేశారు. గతంలో ఎన్ని ఏళ్ల నుంచో సెల్ ఫోన్ వినియోగం అనేది ఖైదీల నుంచి జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు లేకుండా ఇప్పుడు 5గురు మీద ఒకేసారి వేయడం సస్పెన్షన్ వేయడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.